నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ జయసూర్య గారు. మరిన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. యూఎస్లో ట్రంప్ ఈ మధ్య గోల్డ్ కార్డ్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. అసలు గోల్డ్ కార్డ్ అంటే ఏంటి, దాని గురించి ఇండియన్స్కి దానివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా? సో గోల్డ్ కార్డ్ అనేది సింపుల్ టర్మ్స్లో ఏంటంటే, ఇప్పుడు యూఎస్లో పర్మనెంట్ రెసిడెన్షిప్ లేకపోతే గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఈ ప్రాసెస్ కొంచెం స్పీడప్ చేయడానికి గోల్డ్ కార్డ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీంట్లో ఏంటంటే ఒక $5 million మీరు గవర్నమెంట్కి పే చేస్తే, ట్రంప్ గవర్నమెంట్కి మీకు ఆ గోల్డ్ కార్డ్ ఇస్తారు. అండ్ మీ గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్షిప్, సిటిజన్షిప్ చాలా పెద్ద గోల్ అనమాట యూఎస్లో. యూజువల్గా ఒక 20-30 ఏళ్ళు పడుతుంది జనరల్గా యాజ్ ఎ స్టూడెంట్ వర్కర్ వెళ్తే. అది మీకు ఒక 3-4-5 years ఆ పీరియడ్లో వచ్చేస్తుంది అనమాట. సో అది గోల్డ్ కార్డ్ అనేది. దానివల్ల యూఎస్లో చాలా మంది స్టూడెంట్స్ వెళ్తారు. ఇప్పుడు ఎంఎస్ చేయడానికో, లేదంటే అక్కడ కొన్ని రోజులు చదువుకొని ఇండియాకు వచ్చి ఏదైనా బిజినెస్ చేయడానికో అలా ప్లాన్ చేసుకొని వాళ్ళు వెళ్తారు. అంతే, కొంతమంది కొంచెం లోన్స్ తీసుకొని కూడా చాలా అమౌంట్ గ్యాదర్ చేసుకొని కూడా వెళ్తారు. సో వాళ్ళకి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? జనరల్గా అది అసలు సపరేట్ కేటగిరీ అనమాట. వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఈ గోల్డ్ కార్డ్ హడావుట్ చేస్తున్నారు కానీ అసలు మన స్టూడెంట్స్కి వీళ్ళెవ్వరికి అసలు ప్రాబ్లం ఉండదు. 2 సెపరేట్ కేటగిరీస్. అసలు యాక్చువల్లీ గోల్డ్ కార్డ్ కూడా మనం చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఒక 30 ఏళ్ళ నుంచి ఉంది. ఇట్స్ కాల్డ్ గోల్డెన్ వీసా అన్నారు. ఇప్పుడు దీనికి ఒక కొత్త పేరు ఇచ్చారు, కానీ ముందంతా మనకి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. EB-5 వీసా, అంటే దీని పేరు గోల్డెన్ వీసా. ఈ వీసా ఉండేది. ఈ వీసా అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇప్పుడు యూఎస్లోకి ఫారెన్ నేషనల్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఓవరాల్ యూఎస్ ఎకానమీ బూమ్ అవుతుంది అనమాట. సో దానికోసము ప్లస్ ఇక్కడ ఆబ్వియస్లీ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ యూఎస్ సిటిజన్షిప్ కావాలి, స్ట్రాంగ్ సిటిజన్షిప్ కదా. సో ఆ ఆపర్చునిటీని వాడుకుని మీరు మా కంట్రీలో ఇన్ని $, అని ఇన్వెస్ట్ చేయండి, మా కంపెనీస్లో అన్న లేకపోతే మీ ఓన్ కంపెనీ పెట్టుకున్న ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు మేము మీకు సిటిజన్షిప్ తొందరగా ఇస్తామన్నది ఒక గోల్డెన్ వీసా అన్న ఒక కేటగిరీ స్టార్ట్ చేశారనమాట. అది 30 years 1990s నుంచి ఉంది ఆ వీసా. ఇప్పుడు దాకా అమౌంట్ ఎంత ఉంది? ఒక $800,000 to $1 million. మనము అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీయో లేకపోతే ఒక సర్టెన్ కంపెనీస్ ఉంటాయి అనమాట, ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉందో సర్టెన్ సెక్టర్స్లో, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు, మీ స్పౌస్కి, మీ పిల్లలకి అండర్ 21 ఏజ్ వీళ్ళందరికీ మేము పర్మనెంట్ రెసిడెన్షిప్ ఇచ్చేస్తాము అని ఒక స్కీమ్ అప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడేం ట్రంప్ గవర్నమెంట్ ఏమంటుంది? ఇప్పుడు 1 million కాదు, మీరు $5 million ఇన్వెస్ట్ చేయండి. అది ఇన్వెస్ట్మెంట్ కూడా కంపెనీల్లో కాదు, డైరెక్ట్ మా గవర్నమెంట్కే పే చేసేయండి $5 million. అప్పుడు మేము మీకు సిటిజన్షిప్ అంటే గ్రీన్ కార్డ్ ఇచ్చి, గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ ఈజీ చేసేస్తాం మీకు అని ఒక బిజినెస్ డీల్ లాగా చేశాడనమాట ట్రంప్. ఇదెందుకు చేశాడు? ఇప్పుడు యుఎస్కి ఇప్పుడు కరెంట్ ట్రంప్ గవర్నమెంట్ కరెంట్ గోల్ ఏంటంటే వాళ్ళ కంప్లీట్ రెవెన్యూస్ పెంచుకోవడం. ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా డెట్లో ఉన్నారు, గవర్నమెంట్ చాలా అప్పులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళ రెవెన్యూస్ పెంచుకోవడానికి ఇది ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది అక్కడ కరెంట్గా ఉన్న స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ఇందాక అనుకున్నట్టు అసలు ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో యూఎస్లో, వాళ్ళ మీద కొద్ది గొప్ప ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మీడియం సైజ్డ్ బిజినెస్ ఉంది, నాకు ఇక్కడ బాగానే రెవెన్యూస్ ఉన్నాయి, నన్ను ఇప్పుడు యూఎస్లో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుందాం, లేకపోతే యూఎస్కి బేస్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే ఇండియా వాళ్ళు దే ఎర్న్ బాగానే సంపాదించుకుంటారు వాళ్ళ కెరియర్లో, తర్వాత ఇండియా నుంచి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక $800,000 $1 million యూఎస్ సిటిజన్షిప్కి వాళ్ళకి అంత పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ నెట్వర్క్తో కంపేర్ చేసుకుంటే. సో అలాంటి వాళ్ళ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. ఇప్పుడు $5 million వచ్చేసరికి ఇంక ఇది బాగా ఎక్స్ట్రీమ్లీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కే వర్తిస్తుంది అనమాట ఇది. ఎందుకంటే ఈవెన్ సాధారణ సెలబ్రిటీ అయిన స్పోర్ట్స్ పర్సన్ అయినా అంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేరు. సో ఆ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్కే ఇప్పుడు కరెంట్ ఇది వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చనో కాదో తెలియదు, కానీ నార్మల్గా ఇప్పుడు జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ చేయాలనేసి లాస్ట్ ఇయర్ లేదంటే ఈ ఇయర్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి అక్కడ ఈ వీసా గురించి ఏమైనా ప్రభావం చూపిస్తుందా? లేదంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన కొంతమందికి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు, కానీ పార్ట్ టైం జాబ్ చేసి చాలామంది ఎంఎస్ చదవడము ఇంకేదో చేయడము చేస్తారు. ఇప్పుడు ఎంఎస్ చదివే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేయకూడదు అనేసి కొత్తగా రూల్ పెట్టినట్టు వస్తున్నాయి న్యూస్లో, అది ఎంతవరకు నిజం? సో
ఎంఎస్ చేసే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇప్పటికైతే ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ కూడా అంటున్నారు, కానీ ఇది నిజంగా లాలో ఏది ఈవెన్ గోల్డ్ కార్డ్ కూడా తీసుకుంటే లాలో ఏమీ పాస్ అవ్వలేదు, ఇంకా జస్ట్ ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా అంతే, ఇప్పుడు అసలు పార్ట్ టైం జాబ్స్కి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మందిలో, మనం యూఎస్ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వెళ్తున్నామా లేకపోతే యూఎస్కి చదువుకుని ఫుల్ టైం జాబ్స్ కొట్టడానికి వెళ్తున్నామా దగ్గర ప్రాబ్లం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, సరే నేను ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిన యూనివర్సిటీస్కి నేను ఇదేంటి పెడతాను, అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ 20-30 లక్షలు సంపాదించేసుకుంటాను అని ఒక మైండ్ సెట్లో వెళ్తున్నారు. చాలా షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారనమాట. సో అది ఇప్పుడు ఇంకా వర్కౌట్ అవ్వడం మానేస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు అయితే ఎకానమీ బాగుంది, జాబ్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద అంత నెగటివిటీ కూడా లేదు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు నుంచి ఏమవుతుంది, ఇవన్నీ పెరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్స్ మీదే నెగటివిటీ ఒకటి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఏంటంటే అన్ని జాబులు లేవు. సో అలాంటప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటంటే ఒక 20 lakhs చిన్న యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఏదో జాబ్ కొట్టేద్దాం, ఏదో చూసుకుందాం అని ఒక పర్స్పెక్టివ్లో వెళ్ళే వాళ్ళందరికీ ఈ స్ట్రాటజీ ఇది ఇంకా వర్క్ అవుతుంది కరెంట్ గవర్నమెంట్లో. ఎవరైతే లేదు నేను ఒక మంచి యూనివర్సిటీలో చదువుకుంటాను, నేను నా జాబ్ రిలేటెడ్ నా స్కిల్ రిలేటెడ్ డిగ్రీ తెచ్చుకుని అక్కడ నా స్కిల్ సెట్ పెంచుకుని అక్కడ జాబ్స్ ఫుల్ టైం జాబ్స్కి అప్లై చేస్తాను, అక్కడ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఒక 5 ఏళ్ళు 6 years 7 yearsలో నేను ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకుంటాను అన్ని పర్స్పెక్టివ్లో వెళ్ళిన వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్ ఏంటి బిజినెస్ మ్యాన్ కదా, వాళ్ళకి యూఎస్లో అయితే వాళ్ళ బిజినెసే నడవాలి వాళ్ళందరికీ కదా. సో వాళ్ళకి ఏంటంటే బిజినెసెస్లో డబ్బులు ఫుల్గా పంప్ చేస్తారు. ఐటీ అని అవని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఐటీ కంపెనీస్లో తన కంపెనీస్లో ఫుల్గా మనీ చేసుకుంటారు వాళ్ళందరూ. పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, పెద్ద పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీలు, వీళ్ళన్నీ ట్రంప్కి స్పాన్సర్ చేసినాయి వాళ్ళ ఎలక్షన్స్. సో వీళ్ళందరికీ విపరీతంగా డబ్బులు చేసుకుంటారు. ఇప్పుడు నా 4-5 ట్రంప్ ఉన్న టైంలో ఇంకా కుమ్మేస్తారు అనమాట ఈ టైంలో. సో అలా ఎకానమీ బూమ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి. నాకు డబ్బులు ఉన్నాయంటే నేను చాలామంది హైర్ చేసుకోవాలి, పని చేయాలంటే చాలామంది హైర్ చేసుకోవాలి. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇవేంటి ఫుల్ టైం ప్రాపర్ హై స్కిల్డ్ జాబ్స్ అనమాట, పార్ట్ టైం జాబ్స్ కాదు. ఇప్పుడు రెస్టారెంట్స్లో పని చేయడము, క్యాఫేలు పని చేయడం ఆ జాబ్స్ కాదు, ప్రాపర్ స్కిల్డ్ జాబ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలాంటి ఎకోసిస్టంలో మీరు మంచిగా చదువుకుని మంచి డిగ్రీస్ తెచ్చుకుని ఇదేంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇట్స్ అ గుడ్ టైం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి చాలా మంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టుకొని కూడా ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు ఫేక్ సర్టిఫికెట్ అంటే, కొంతమంది పార్ట్ టైం జాబ్ చేసి డాలర్స్లో సంపాదించి ఇండియన్ మనీలో చేంజ్ చేసి పేరెంట్స్కి పంపించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు అదేదో అక్కడ రెస్టారెంట్లో చేయడము, లేదంటే కెఫెన్లో చేయడము, ఇంకేదో దాంట్లో చేయడం కంటే ఇండియాలోనే ఉండి అదేదో మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంటున్నాయి, అదేదో హైదరాబాద్లోనే లేదంటే ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్ బట్టి యుఎస్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్, యాక్చువల్లీ వెరీ రిలవెంట్ క్వశ్చన్. సో జనరల్గా అంత ఫేక్ చేసి అంతలా ఇంకో కంట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించి అదంతా ఇట్స్ అన్ ఎకనామిక్ ఇష్యూ. మనకి చాలా అదేంటి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంకా చాలా అంటే డబ్బులు చేసుకోవాలని, మంచిగా గ్రో అవ్వాలని లాంగ్ టర్మ్లో. సో ఆ ఒక్క పర్స్పెక్టివ్లో ఆలోచించి ఆ పనులు చేస్తారు ఎవరైనా, అంతే కదా. ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్లు ఎందుకు చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్స్కి కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతి కాలేజ్లో అదేంటి 100 సీట్స్లో 60 seats ఐటీఏ ఉన్నాయి. అండ్ ఇంత జనాల్లో పెరిగిపోయేసరికి కంపెనీలు కూడా ఎక్కువ పే చేయని అవసరం లేదు. ఇప్పుడు నాకు 3 లక్షలు 10 ఏళ్ళ నుంచి శాలరీ 3 లక్షలే ఉంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఇప్పుడు మన రెగ్యులర్ యూనివర్సిటీస్లో, మన లోకల్ యూనివర్సిటీస్లో అంటారు, ఎక్కడైతే మెజారిటీ పాపులేషన్ చదువుతుందో 3 లక్షలే ఉన్నాయి. అది పెరగలేదు ఇప్పుడు దాకా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కింద ఇంకా చిన్న జాబ్స్ చూసుకున్నారనుకోండి, అందరికీ ఒకప్పుడు 10,000 పే చేస్తున్న వాళ్ళకి ఈరోజు 15,000 అయింది, 16,000 అయింది, 18,000 అయింది. బట్ సాఫ్ట్వేర్ అయితే బేసిక్ మినిమం 3.5 LPAనే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అలా? ఎందుకంటే ఓవర్ సప్లై. అక్కడ ఉన్న జాబుల కంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు చేయకపోతే ఇంకొకరు రెడీగా ఉన్నారు ఆ 3.5 lakhs చేసేవాళ్ళు. సో 3.5 lakhs చేసి మన ఖర్చులు పోను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏదో మెట్రో స్టేషన్లో, ఏదో మెట్రో సిటీలో ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి. ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ అంటే అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి కదా. సో పీజీ కింద పీజీలో ఉండాలి, రెంట్లు కట్టుకోవాలి అని. తర్వాత ఇంకా పేరెంట్స్కి పంపించేది ఏముంది? అసలు సేవింగ్ అనేది లేదు కదా. సో అందుకే ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి చాలా మంది చలో యూఎస్లో ఈరోజు 20 లక్షలు పెట్టినా కూడా
నాకు అక్కడ ఒక డిగ్రీ వస్తుంది, నేను యూఎస్లోకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే, ప్రస్తుతానికి పార్ట్ టైం జాబులు కొన్ని డబ్బులు పంపుకుంటాను, బట్ ఏదైనా జాబ్ కొడితే, ఒకవేళ జాబ్ కొడితే అప్పుడు మనం సెట్ అయిపోవచ్చు కదా లైఫ్లో, కొన్ని ఏళ్ళు బాగుంటుంది కదా, ఇక్కడ ఎలాగో ఆపర్చునిటీస్ అంత లేవు అని చెప్పి ఒక పర్స్పెక్టివ్లో ఇన్నేళ్ళు వెళ్ళారు. దెర్ ఇస్ నో, ఐ మీన్ ఇట్స్ నాట్ మిస్టేక్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఇప్పుడు. ఎందుకంటే అలాంటి చేసే వాళ్ళు కూడా ఇప్పుడు యూఎస్లో ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఏంటి అసలు, యూఎస్లో అందరూ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? లాస్ట్ ఇయర్ ఒక 2 లక్షల మంది వెళ్ళారు, ఈ ఇయర్ దాంట్లో సగం కూడా వెళ్ళరు యూఎస్కి. ఏమైంది ఇప్పుడు? సడన్గా అక్కడ ఐటీ ఎకానమీ క్రాష్ అయిపోయింది, ఐటీ ఎకానమీ యూఎస్లో. ట్రంప్ వల్ల అసలు ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టర్మ్ వచ్చినప్పుడు కూడా లీగల్ ఇమిగ్రెంట్స్కి, స్టూడెంట్స్కి అసలు ప్రాబ్లమే లేదు. ట్రంప్ ఉన్న టైంలో జాబులు శుభ్రంగా వచ్చినాయి. నేను ట్రంప్ ఉన్న టైంలో చదువుకున్నా, అక్కడ మాకు ఫుల్ జాబులు ఉన్నాయి, అక్కడ చదువుకుని బాగానే చేసాం, సెటిల్ అయ్యాం బాగానే. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఐటీ ఎకానమీ ఏదైతే అయిందో అది క్రాష్ అయింది. కోవిడ్ తర్వాత ఫుల్ విపరీతం డబ్బులు ఉండేవి, అదే సడన్గా ఎకానమీ స్లో డౌన్ అయ్యి ఐటీ జాబ్లు క్రాష్ అయినాయి అనమాట. ఐటీ కంపెనీలు ఇప్పుడు మీరు గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, కంపెనీ స్టాక్లు బాగా పడినాయి, బాగా లే ఆఫ్స్ కూడా చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఐటీ జాబ్స్ క్రాష్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే కదా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ. సో వాళ్ళకి ఎక్కువ జాబ్స్ లేవు అక్కడ. సో ఆ పర్టికులర్ రీజన్ వల్ల ఇప్పుడు ఇన్ని రోజులు లాస్ట్ 2 yearsలో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా జాబులు లేవు అక్కడ ఎక్కువ. ఎందుకంటే చాలామంది చలో ఏదో మీడియోకర్ ప్రొఫైల్స్ చేసుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అన్లెస్ నీకు ప్రాపర్ స్కిల్ ఉంది, ఆల్రెడీ నీకు ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళకి అదేంటి బాగానే జాబ్స్ వస్తున్నాయి, కానీ జనరల్ వాళ్ళకి రావట్లేదు. సో టు కమ్ టు యువర్ క్వశ్చన్, సారీ ఐ టుక్ సమ్ టైమ్, బట్ టు యాక్చువల్లీ కమ్ టు యువర్ క్వశ్చన్, నన్ను అడిగితే కరెంట్ స్టూడెంట్స్కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నా, నాన్ ఐటీ ఫీల్డ్లో ఉన్నా, ఇంజనీరింగ్ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఒక 1-2 years అయితే పక్కాగా మీరు ఇక్కడ జాబ్ చేయండి. ఒకవేళ జాబ్ వస్తే ఒక 1-2 years దాకైనా చేయండి. సో దట్ మీకు కొంచెం ప్రొఫెషనల్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వీళ్ళకి కూడా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళకి కొంచెం రిలవెంట్ స్కిల్స్ వస్తాయి, కొంచెం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు. 1-2 years చేసిన తర్వాత వాళ్ళకి అనిపించింది అనుకోండి, చలో నేను ఇంకో యూఎస్ఎల్, ఎందుకంటే ఇక్కడ మనకి జాబ్స్ తొందరగా స్టాగ్నేట్ అయిపోతాయి, మనకి అంత హై లెవెల్ జాబ్స్ ఏమి ఇక్కడ ఉండవు అనమాట. యూఎస్లో అయితే కొంచెం హై లెవెల్ జాబ్స్ దొరికితే శాలరీస్ కూడా కొంచెం బాగుంటాయి. సో 1-2 years తర్వాత అదేంటి మీకు అనిపిస్తుంది నేను ఇంకా కొంచెం పెద్ద జాబ్ కొట్టాలంటే అప్పుడు యూఎస్కి వెళ్ళండి. సో యూఎస్కి వెళ్తే ఏమవుతుంది, చదువుకోవడానికి వెళ్ళండి, మాస్టర్స్కి వెళ్ళండి. వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఆల్రెడీ 1-2 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఉన్న జనాల కన్నా కొంచెం ఒక 2 steps అహెడ్ ఉంటారు. ఆల్రెడీ మీకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ వస్తుంది. సో మీకు జాబ్ రావడం ఇంకా ఈజీ అవుతుంది అక్కడ, అది ఐటీ అన్నా నాన్ ఐటీ అన్నా. సో అదొక సజెషన్. ఇంకో సజెషన్ ఏంటంటే, ఇండియాలో ఐటీ చాలా బాగుంటుంది. కమింగ్ నెక్స్ట్ 10 years 20 yearsలో ఐటీ బాగుంటుంది ఇండియాలో. బట్ ఎట్ ద సేమ్ టైం ఓవర్గా కూడా బాగా సప్లై అయిపోయింది. సో బాగా ఎక్కువ జనాలు ఉన్నారు ఐటీలో. సో అన్లెస్ మీకు ఆ టాలెంట్ ఉంది, అన్లెస్ మీకు ఐటీ అంటే ఇంట్రెస్ట్, ఐటీలో నేను స్కిల్ ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేసుకుంటాను అని ఒక రిజాల్వ్ ఉంటే తప్ప మీరు జనరల్ స్టూడెంట్ ఏదో ఐటీ బాగుంది కదా అని తీసుకునే కైండ్ ఆఫ్ స్టూడెంట్ అయితే ఐటీ అవాయిడ్ చేయండి. మీరు మిగతా ఫీల్డ్స్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకేం ఇష్టం అది ఆలోచించుకుని దాని సైడ్ నుంచి వెళ్ళండి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే నిజమైన స్కిల్ డెవలప్ అవుతుంది. మనం ఐటీ ఆ ర్యాట్ రేస్లో ఉండం, ఆ రేస్ ఆఫ్ లైఫ్ ఇన్ ఐటీ దాంట్లో ఉండము. మిగతా స్ట్రీమ్స్లో ఇప్పుడు ఎలాగో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో తీసుకుంటే మెకానికల్, సివిల్, కెమికల్, దీంట్లో జనాలు తగ్గిపోతున్నారు, లేరు, అందరు ఐటీకే వెళ్ళిపోతున్నారు. ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఐటీఏ చేస్తున్నారు. సో తగ్గిపోతున్నారు అనమాట. సో అలా చేసే బదులు ఇలాంటి ఫీల్డ్స్లో తక్కువ సప్లై ఉన్న ఫీల్డ్స్లో ఎక్స్పర్టీస్ పెంచుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో ఉన్న అబ్రాడ్కి వెళ్ళినా అలాంటి డిగ్రీస్ చేస్తే ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి అనమాట యూఎస్లో. మనం ఏదైతే ఇప్పుడు గోల్డ్ కార్డ్ గురించి మాట్లాడుకున్నామో దారి గురించి, అండ్ స్టూడెంట్స్ ఒకవేళ యూఎస్లో వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా, ఏమైనా ఇబ్బంది పడుతున్నా కూడా ఏ స్టూడెంట్ వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.